యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. పితృవాక్కుని మాతృవాక్కుని పాటించేవారు సంతానంలో ఎవరో ఒకరే ఉంటారు. నా శ్రీకరలా చెయ్యడు. నీకెందుకంత గుడ్డి నమ్మకం? నమ్మకానికి మరో రూపం వాడు. అందుకే నమ్ముతున్నాను. బయట వాళ్ల కారణాలు ఏమైనా అయ్యుండొచ్చు, నాకు సంబంధం లేదు. నా ఇంటికి చిన్న కోడలిగా రాబోయే అమ్మాయి ఎలా ఉండాలో వాడికి చిన్నప్పట్నుంచి నూరిపోసి పెంచాను. అందుకే అలాంటి పని చెయ్యడు. అమ్మలాంటి జాతకం కలిగిన అమ్మాయినే కోడలిగా తీసుకొస్తానని అమ్మకి మాటిచ్చాను. నా మాటను నేను నిలబెట్టుకుంటాను. మన కుటుంబానికి, మన వంశానికి ఎలాంటి కోడలు కావాలో వాడికి తెలుసు. అలాంటి వాడు కలలో కూడా అలాంటి తప్పు చెయ్యడు. నాకు నచ్చిన కోడల్నే తీసుకొస్తాడు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. మీరు చెప్పిందంతా ఓకే. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారు. సంవత్సరాలుగా అందరికీ ఇదే చెప్తున్నారు. బట్ మీ అంచనాలు తలకిందులై శ్రీకర్ చెయ్యరానిది చేస్తే అప్పుడేం చేస్తారో అది చెప్పండి చాలు. వాడు పొరపాటున అలాంటి పని చేస్తే నా ప్రాణం పోతుంది. నేను కోరుకునే అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని నా ఇంటికి తీసుకొచ్చినా వాడి కళ్ల ముందే నా ఊపిరి ఆగిపోతుంది. శ్రీకర్కి అమ్మంటే ప్రాణం. నా ప్రాణం పోయే పరిస్థితి ఎప్పటికీ తీసుకురాడు. ఊరందరూ ఒకటి, శ్రీకర్ వేరు. ఈ విషయంలో మీరు పదే పదే అనుమానిస్తూ ఇలాంటి బాణాలు విసరాల్సిన అవసరం లేదు. ఒకవేళ మేమంతా అనుమానిస్తున్నట్టు అవని గని చేసుకుంటే చెప్పమ్మా. అది అస్సలు జరగదు. అవని గుణం మంచిది. అవని వ్యక్తిత్వం గొప్పది. మేమిచ్చే గౌరవాన్ని, మేము చూపించే అభిమానాన్ని మరో రూపంగా వాడుకోవాలని ఆలోచించే స్వార్థపరురాలు కాదు.
అవని మన కుటుంబం శ్రేయస్సు కోసం త్యాగాలకు సిద్ధపడే మనిషి. వెన్నుపోటు పొడిచే రకం కాదు. అటు శ్రీకర్ మీద ఇటు అవని మీద మాకు అపారమైన విశ్వాసముంది. శ్రీకర్ నాకు నచ్చని పెళ్లి చేసుకుంటాడన్న మాట ఇంకొకసారి అనొద్దు. అదే జరిగితే అదే నా ఆఖరి రోజు. గుర్తుంచుకోండి. నేను కోరుకునే అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని నా ఇంటికి తీసుకొచ్చినా వాడి కళ్ళ ముందే నా ఊపిరి ఆగిపోతుంది. మేమిచ్చే గౌరవాన్ని, మేము చూపించే అభిమానాన్ని మరో రూపంగా వాడుకోవాలని ఆలోచించే స్వార్థపరురాలు కాదు. అంచును నీటిపోయిన కోటి ఆశల మేఘమా, రెప్పపాటున వచ్చిపోయిన రంగురంగుల స్వప్నమా, ఎందుకో మరి అంత తొందర చెప్పవా ఇది న్యాయమా, తిరిగి రావానేస్తమా వదిలి కదిలిన ప్రాణమా, మళ్ళీ రావా చీకటైనది నా లోకం, చూపలేవా కోటి వెలుగుల నీ రూపం, రాలేవా ఓసారి నా కోసం. కంటి నిండా ఎన్నో కలలు కన్నాను, మనసు నిండా ఎన్నో ఊహించుకున్నాను. అన్నీ ఒక్కసారిగా పేక మెడలా కుప్పకూలిపోయాయి. ఇప్పుడు నా కళ్ళ నిండా కన్నీరు, మనసు నిండా బాధ తప్ప ఇంకేం లేదు. నేను అదృష్టవంతురాలను కాను తెలియడం లేదు. ఏదో జన్మ శాపం నన్నింకా వెంటాడుతున్నట్టుంది. ఒక పరీక్ష రాయడానికి కొన్ని అర్హతలు కావాలి. ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడానికి కొన్ని అర్హతలు కావాలి. వేదవతి గారి కుటుంబానికి చిన్న కోడలుగా రావడానికి ఆ అమ్మాయికి ఉండాల్సిన అర్హతలేంటో నాకింకా అర్థం కావడం లేదు. ఒకవేళ ఆ దేవుడికి కూడా మన పెళ్లి ఇష్టం లేదా? అలా అనకవని. ఆ దేవునికి ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. అయితే మీ ఇలవెల్పు అన్నపూర్ణాదేవి నన్ను కోడలుగా స్వీకరించడానికి అనుగ్రహించడం లేదు అంటారా? ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చాను. ఇలా అవుతుందని అనుకోలేదు. అలా అని నా ప్రయత్నాలను ఆపేయను. అవని
వచ్చినప్పటి నుంచి దూరం దూరంగా ఉంటున్నారేంట్రా? అబ్బే ఏం లేదక్క. మొత్తానికి నీ విషయంలో మాకొక క్లారిటీ వచ్చిందిరా. మాకైతే కాస్త ఊరట లభించింది. అలా పొడి పొడిగా చెప్తే ఏమర్థం అవుతుందక్క? ఇందాకేం జరిగిందో చెప్పు. రేయ్ ఇంకా ఆపండ్రా. వెళ్ళి మిగిలిన పూజలు చూద్దాం పదండి. అమ్మా అవని, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టిన క్షణం నుంచి గమనిస్తున్నాను. నీలో ఏదో ప్రత్యేకత ఉంది. నీ మంచితనానికి తగ్గట్టుగా గొప్పవాడు భర్తగా రావాలని, నా కొడుకులాంటివాడు రావాలని నా ఆశ. వచ్చే సంవత్సరానికల్లా నువ్వు పాపనో బాబునో ఎత్తుకుని ఆనందంగా ఈ గుడికి రావాలని నా కోరిక. అలా జరగాలంటే నువ్వొక పని చెయ్యాలి. అదేంటో చెప్తాను. నాతో రా. రామ్మా రా. ఓం శివాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం త్రయంబకాయ నమః. ఓం జటాధరాయ నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం త్రయంబకాయ నమః. ఓం నటరాజాయ నమో నమః. పూజారి గారు, చెప్పండమ్మా. అవని మా ఇంటి అతిథి అయినా ఇలాంటి అమ్మాయి నా ఇంటి కోడలైతే బాగుంటుందని చాలా సందర్భాల్లో అనుకున్నాను. వంశాచారాల్ని బట్టి నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సొచ్చింది. అవని నా ఇంటికి కోడలు కాకపోయినా, మా శ్రీకర్ తనకి భర్త కాలేకపోయినా, అవనికి మాత్రం మంచి సంబంధం, మంచి జీవితం రావాలని నేను కోరుకుంటున్నాను. నా ఆశలు, అవని కలలు అన్నీ వచ్చే సంవత్సరం నాటికల్లా తీరాలి. ఏం చేయమంటారు? అమ్మా, అఖండ దీపం పట్టుకొని శివయ్య చుట్టూ 11 ప్రదక్షిణాలు చేసి చివరికి అఖండ దీపాన్ని కోనేట్లో వదలడము అనేది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా మీ చేతుల మీదుగా జరుగుతోంది. ఈ సంవత్సరం అవని చేత చేయించండి. మీ ఆశలన్నీ నెరవేరుతాయి. అదేదో నేను చేస్తానమ్మమ్మా. ఈ సంవత్సరం ఈ కార్యక్రమం అవని చేస్తుంది. బయట వాళ్ళ ఆశలు నెరవేర్చడానికి ఆనవాయితీని కూడా దానం చేసేస్తున్నావు. ఇంటి మనుషుల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. మొదట్నుంచి ఇదే కదా జరిగేది. వేదవత్ అనుకున్న ప్రకారం జరగనివ్వండి. ఎవరూ దానికి అడ్డు రాకండి. ఈ అఖండ దీపంతో శివప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ కారణం చేతనైనా దీపం కొండెక్కింది అంటే మీ కోరికలు నెరవేరు. ఆ కోరిక జీవితాంతం నెరవేరకుండా దురదృష్టంలా మిగిలిపోతుంది. కార్యక్రమం దిగ్విజయం అయితే ఎంత ఫలితమో, విఫలమైతే అంతే నష్టం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సిద్ధమైతే అడుగు ముందుకు వెయ్యండి.
శ్రీకర్ గారి భార్యగా వేదవతి గారింటికి కోడల్ని కావాలని నా జాతకంలో రాసింది కాబట్టి మా పెళ్లి జరిగింది. ఆ నిజం తెలియాలన్నా, అత్తయ్య కోరినట్టు పాపో బాబుతోనూ రావాలన్నా నీ దీవెన నాకు కావాలి. అవని, బాగా ఆలోచించుకో. చాలా తీవ్రంగా ఆలోచిస్తుంది. దేనికో భయపడుతున్నట్టుగా ఉంది. భయమో ఏదైనా రహస్యమో ఎవరికి తెలుసు? నేను సిద్ధమే. అందరూ కూడా దండం పెట్టి నువ్వు కోరుకున్నది జరగాలని ఓ తల్లిగా నేను ఆశీర్వదిస్తున్నాను. దీపం తీసుకోమ్మా. సదైకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్
లావణ్య, ఏంటొదినా? దీపం ఆరిపోవడానికి ఏదైనా ప్లాన్ వేయ్. ఇంట్లో అయితే ఏ ఫ్యానో పెట్టేవాళ్ళం, ఇక్కడ ఏం చేయగలం? బామ్మర్ది, ఏంటి బావా? నోటితో గాలూది ఆర్పేనా? అమ్మకు తెలిసిందంటే ఇక నువ్వు నోటితో తినడానికి పళ్ళే ఉండవు.